వేదిక పైనున్న పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కళా వెంకట్రావు గారు, గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ అప్పలనాయుడు గారు, ఇంకో పక్కన మాజీ మంత్రి గజపతి నగరం శాసనసభ్యులు మన అప్పలనాయుడు గారు, ఇంకో పక్క అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతున్నారంటే అనిత గారు సమర్థవంతంగా పనిచేస్తున్నారు, జిల్లా మంత్రిగా కూడా బాగా పనిచేస్తున్నారు. సంతోషం. ఏ నాయకుడికి ఆ నాయకుడు పాపులర్గా తయారు కావాలంటే మీకు మెరుగైన సేవలు అందిస్తేనే పాపులర్ అవుతారు. వారందరినీ కూడా అలాంటి మీరు కూడా మంచిని గుర్తించాలి, సమర్థతని గౌరవించాలి. అప్పుడే మీకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి గారు, అదే మాదిరిగా ఈరోజు హెచ్పివి వ్యాక్సిన్ హెల్త్ సెక్రటరీ అయినటువంటి వీరపండిని గారు, అదే మాదిరిగా ఈరోజు మొత్తం ఈ పెన్షన్లన్నీ కూడా సమర్థవంతంగా మీకు ఇవ్వడమే కాకుండా చాలా మంచి పేరు కూడా వచ్చింది ప్రభుత్వానికి. ఒక చిన్న తప్పు జరగకుండా రియల్ టైంలో అందరికీ పెన్షన్లు ఇప్పిస్తున్నటువంటి కరుణ గారు, ఆవిడ సెక్రటరీ, మంత్రి గారు మన అప్పలనాయుడు గారు ఇక్కడే మంత్రిగా కూడా ఉన్నారు. ఈరోజు నేను 2 కార్యక్రమాలకు వచ్చాను. 2 కార్యక్రమాలు మీరు చూస్తే, ఒకటి అతి ముఖ్యమైన కార్యక్రమం హెచ్పివి వ్యాక్సిన్. ఈరోజు భారతదేశంలో ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకొచ్చారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దీనికి కారణం చాలామందికి క్యాన్సర్ వస్తూ ఉంది. అందులో కూడా మీరు చూస్తే ప్రపంచం మొత్తం నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చి 74% మరణాలు జరుగుతున్నాయి. ఇందులో 63% మన దేశంలో ఉన్నాయి. మన దగ్గర ఇంకొంచెం పెరిగి 68% ఉన్నాయి. దీనికోసం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు క్యాన్సర్లో 2021 ప్రకారం మన దగ్గర 29,379 మంది, 25కు 32,657 మందికి పెరిగే పరిస్థితి వచ్చింది. ఇందులో ఆడవాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ వస్తూ ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రెస్ట్, రొమ్ము క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎక్కువ మహిళల్లో వస్తుంది. అదే మరి మగవాళ్ళల్లో మిగిలిన వాళ్ళని మీరు చూస్తే నోటి క్యాన్సర్ మగవాళ్ళలో ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇది చూసిన తర్వాత మన రాష్ట్రంలో మనం సర్వైకల్ క్యాన్సర్ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారింది. 1,00,000 మందిని టెస్ట్ చేస్తే 15 మంది నుంచి 20 మంది వరకు సర్వైవల్ క్యాన్సర్ వస్తూ ఉంది. ఇది రాకుండా ఉండాలి అంటే ఒక వ్యాక్సిన్ ఇవ్వాలి. ఆ వ్యాక్సిన్ పేరే హెచ్పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ వ్యాక్సిన్కు మామూలుగా అయితే 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం దీన్ని 400 రూపాయలకు కొని అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత అటు కేంద్రం ఇటు రాష్ట్రం తీసుకున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి కూడా ఒక ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలని ఎవరైతే 10th క్లాస్ 9th క్లాసు 10th క్లాసులో ఉండి 14-15 సంవత్సరాల వయసు ఉండే పిల్లలందరికీ ఇవ్వాలని ఫేజ్ 1లో ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇందులో మీరు చూస్తే మన రాష్ట్రంలో 3,45,377 మంది ఉన్నారు. ఒక్క విజయనగరంలో 11,985 మంది ఉన్నారు.
ఇంకో పక్కన మీరు చూస్తే ప్రపంచమంతా కూడా ఒకసారి డేటా చూస్తే మన దేశంలో కూడా క్యాన్సర్ ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు గ్లోబల్గా చూసినప్పుడు హైయెస్ట్ క్యాన్సర్ ఉండే దేశం ఎస్వాటిని. అక్కడ 1,00,000 మందిని చేస్తే 96 మందికి క్యాన్సర్ వస్తూ ఉంది. జాంబియా 1,00,000 మందికి 72 మందికి ఉంది. సౌత్ ఆఫ్రికా 33 మందికి ఉంది. ఇండోనేషియా 23కు ఉంది. మన దేశం 18 మందికి ఉంది. కొన్ని దేశాలు చూస్తే అమెరికా 6.3%, సౌదీ అరేబియా 2.4%. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం మన అలవాట్లు, మన కలుషితమైన వాతావరణం. అందులో మహిళలకైతే సర్వైవల్ క్యాన్సర్ అనేది కామన్గా వచ్చే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో క్యాన్సర్తో ఎవరూ చనిపోకుండా ఉండాలంటే ప్రతి ఆడబిడ్డకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వాలని, ఎంత ఖర్చు అయినా దీన్ని ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాయని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచమంతా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఒక మాట స్టడీ చేసి సర్వైవల్ క్యాన్సర్ కట్టడికి 90-70-90 అనే ఒక పాలసీ తీసుకొచ్చారు. అంటే 90-70-90 పాలసీ అంటే 15 సంవత్సరాల లోపల 14-15 సంవత్సరాల వయసు ఉండే అందరికీ 90% పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వాలని. మన దగ్గర 3,45,000 మంది ఉన్నారు. రాబోయే 3 నెలల్లో 3,45,000 మంది బాలికలకి వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన 35-40 సంవత్సరాల వయసులో ఉండేవాళ్ళు 70% మహిళలకు స్క్రీనింగ్ చేయాలని, స్క్రీనింగ్ చేసి గుర్తించిన వాళ్ళల్లో 90% మందికి చికిత్స చేయాలని రెండో ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఈ విధంగా 90-70-90 అనే కార్యక్రమం పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే వ్యాక్సిన్ కోసం కోల్డ్ చైన్ పాయింట్లు పెట్టాం. 1,645 మంది సిబ్బంది పనిచేస్తారు. అంటే మామూలు పాయింట్లు ఉంటాయి. 16,912 మంది పనిచేస్తున్నారు దీని కింద. ఒకే ఒక డోస్ తీసుకుంటే క్యాన్సర్ నుంచి వీళ్ళకి రక్షణ వస్తుంది. దీన్ని మానిటర్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూవిన్ అని ఒక ప్లాట్ఫామ్ కూడా తీసుకొచ్చారు. టీకాలన్నీ పిహెచ్సిలో కానీ, అర్బన్ పిహెచ్సిలో కానీ, సిహెచ్ కానీ, ఏరియా హాస్పిటల్లో కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ, జీజీహెచ్లో ఎప్పటికప్పుడు లభ్యంలో ఉంటాయి. టీకా ఇచ్చిన వెంటనే ఎడమ చెయ్యి చూపుడు వేలు మీద ఒక గుర్తు పెడతారు. ఎలక్షన్లో మనకు పెడతారు వీళ్ళకి టీకా అయిందని. టీకా ఇచ్చిన వెంటనే 30 నిమిషాలు పర్యవేక్షణలో పెడతారు. వ్యాక్సిన్ తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అక్కడే డాక్టర్ ఉండి ట్రీట్మెంట్ కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రమాదం కూడా లేదు. ఇది సురక్షితం. చిన్న నొప్పి కానీ 2-3 రోజులు చిన్న జ్వరం వచ్చినా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. నేను ఇక్కడుండే రాష్ట్రంలో ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 14-15 సంవత్సరాలుండే ఆడపిల్లలందరూ 100% మీరు వ్యాక్సిన్ వేసుకోవాలి. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక బాధ్యత కలిగిన తల్లిగా, బాధ్యత కలిగిన తండ్రిగా నీ పిల్లవాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా సర్వైకల్ క్యాన్సర్ రాకూడదంటే హెచ్పివి వ్యాక్సిన్ వేయించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒకప్పుడు మనం పోలియో చుక్కలు వేసాం. అంతమును పోలియో చుక్కలు వేయకుండా ఉన్నప్పుడు చాలామంది సక్రమంగా పుట్టినా
ఈ పోలియో ఇంపాక్ట్తో వికలాంగులుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఈరోజు ఈ పోలియో చుక్కల వల్ల చాలా వరకు ఆ ఇమ్యునైజేషన్తో కంట్రోల్ అయ్యే పరిస్థితి కూడా వచ్చిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేశాం. 1,72,1,72,00,000 మందిని ఇది చేస్తే నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ 90,30,000 మంది మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇవన్నీ కూడా చేశాం. నోటి క్యాన్సర్ మీరు చూస్తే 5,07,590 మంది రాష్ట్రంలో నోటి క్యాన్సర్ వచ్చే వాళ్ళు ఉన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేవాళ్ళు 2,50,897 మంది ఉన్నారు. సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు 3,40,154 మంది ఉన్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ఈ రాష్ట్రంలో క్యాన్సర్ని నివారించడానికి, క్యాన్సర్ రాకుండా ఉండడానికి హెచ్పివి వ్యాక్సిన్ ఒకటే కాదు, అనేక చర్యలకు శ్రీకారం చుట్టామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది నేను ఒకే మాట చెప్పాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆరోగ్యం ఆనందాన్ని ఇస్తుంది. అదే మాదిరిగా సంపద, ఆదాయం కూడా పెంచుకోగలిగితే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ముందు ఆరోగ్యం కోసం మీరు ఒకసారి చూస్తే క్యాన్సర్ కోసం కర్నూలులో 55 కోట్లతో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేశాం. ఇంకో పక్క బడ్జెట్లో అయితే 19,305 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో మీ అందరి ఆరోగ్యం కాపాడడానికి 6% బడ్జెట్ 19,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్కన కొత్తగా నేను ఒకటి తీసుకొచ్చాను, అందరికీ అంటే మధ్యతరగతి కుటుంబాలను కూడా కవర్ చేస్తూ ఉచితంగా 2,50,000 వరకు ఇన్సూరెన్స్ చేసి మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా మీరు నేరుగా హాస్పిటల్కి వెళ్తే 2,50,000 వరకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ తర్వాత మీరు చూస్తే అర్హులైన వాళ్ళకందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ, మిగిలిన కార్యక్రమాలన్నీ పెట్టి 25 లక్షల వరకు మీకు ఆరోగ్యానికి డబ్బులు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అట్లని చెప్పి మీరంతా అనారోగ్యం అయిపోయి ఏదంటే అది తింటే అది మంచిది కాదు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మన అనారోగ్యానికి కారణం ఈరోజు రాష్ట్రంలో మీరు చూసినప్పుడు మీరు తినే తిండి, మనం తినే తిండిలో మీరు వాడే క్రిమి సంహారక మందులు, ఎరువులు విపరీతంగా వేస్తున్నాం. ఎలాంటి ఎరువులు వేస్తున్నామంటే పంట ఎక్కువ వస్తుందని యూరియా వేస్తున్నాం, చౌకగా వస్తుందని. అదే మరి ఒక్కసారి కాకుండా ఆ మందుల షాప్ వాళ్ళు చెప్పారని 10 సార్లు ఈ క్రిమి సంహారక మందులు కొడుతున్నాం. ఈ రెండు ఎక్కడైతే వాడారో అక్కడ క్యాన్సర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవన్నీ కూడా సైంటిఫిక్గా అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు అందుకే ఒక కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాం, సంజీవని ప్రాజెక్టు. ఇది భారతదేశంలోనే ప్రపంచంలోనే ఒక ఆదర్శమైన కార్యక్రమం. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, సంజీవని మొక్క, ఔషధ మొక్క. ఆ రోజు లక్ష్మణుడు మూర్చబోతే ఆ సంజీవని మొక్కుండే పర్వతాల పోయి తెమ్మంటే ఎవరూ పోకపోతే హనుమంతుడు పోయి ఆ మొక్క ఏదో తెలియకుండా
ఆ పర్వతాన్నే తీసుకొస్తాడు. ఆ పర్వతంలో ఉండే మొక్క తీసుకుని లక్ష్మణుడి రాముడు బతికించుకుంటాడు. నేను అందుకే చెప్తున్నా, మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రపంచంలో ఎక్కడుండే నాలెడ్జ్ని కూడా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరది మీకు అందజేసి మీ ఆరోగ్యాన్ని కాపాడతాం. రేపు రాబోయే రోజుల్లో తొందరలోనే మీ అందరికి ఒక ఏఐ డాక్టర్ కూడా వస్తాడు. మీ సెల్ ఫోన్కి, మీ సెల్ ఫోన్లో ఏఐ డాక్టర్ వస్తే నువ్వేం తినాలి, ఏమి తినకూడదు, మెడిసిన్ ఎట్టేసుకోవాలి. ఇంకో పక్కన డిజిటల్ హెల్త్ రికార్డ్స్ పెట్టాను. మీ ఊరికి 104 సర్వీసులు వస్తాయి, 108 సర్వీస్ కూడా ఉంది. అది ఎమర్జెన్సీ కింద వస్తే మీ ఊరికే పంపించి మీ క్లినికల్ టెస్టులు కూడా చేసి దగ్గర ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరి కూడా మెడికల్ టెస్టులు చేస్తున్నాం. ఆ రికార్డ్ అంతా పెడతాం. ఇంకా రాబోయే రోజులు మీరు ఎత్తుక్కోవక్కర్లేదు. మీరు ఏ డాక్టర్ దగ్గర పోవాలన్నా మీ వెంట మీ సెల్ ఫోన్లోనే మీ రికార్డు ఉంటుంది. ఆ డాక్టర్కి మీ నెంబర్ ఇస్తే, మీ ఆధార్ ఇస్తే రికార్డ్ అంతా ఆయన చూసుకుని మళ్ళీ తప్పు చేయకుండా కరెక్ట్గా ప్రిస్క్రిప్షన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీలో కూడా చైతన్యం రావాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనిషి జీవితం 120 ఏళ్ళు. రామ్దేవ్ బాబా ఎప్పుడు చెప్తా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ తినేస్తున్నాం. కొంతమంది ఎక్కువ తిని లేనిపోని సమస్యలు వచ్చి తొందరలోనే షుగర్ వస్తుంది. మన ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ఒకప్పుడు మనమంతా రాగి వంట తినేవాళ్ళం, సజ్జలు తినేవాళ్ళం, కూరగాయలు మనమే పండించుకునేవాళ్ళం. ఇప్పుడు అన్ని బజారు పోయి తెచ్చుకుంటున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే ఏవైతే కూరగాయలకు కూడా ఎక్కువ క్రిమి సంహారక మందులు వాడే పరిస్థితికి వచ్చారు. నేను చిన్నప్పుడు చూశాను. మా ఇంటికి కావాల్సిన వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ అన్నీ అప్పుడు మా తల్లిదండ్రులే తయారు చేసేవాళ్ళు. కానీ ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నాను, మనం కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ ఓసారి మనం చేసే తప్పుల వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఎవరైతే రైస్ ఎక్కువ తింటారో వాళ్ళకి షుగర్ వస్తుంది. షుగర్ వస్తే అది అన్ని రోగాలకు గేట్వేగా తయారవుతుంది. ఒకసారి షుగర్ వచ్చిందంటే జాగ్రత్తగా లేకపోతే అక్కడి నుంచి ఓసారి ఆ షుగర్ ఎక్కువైపోయి ఏ చిన్న గాయం తగిలినా మానకుండా, లేకుంటే ఒక సమస్య వస్తే ఆ సమస్య అనేక సమస్యలకు దారితీస్తుంది. కిడ్నీ కానీ, లేకపోతే హార్ట్ కానీ, లేకపోతే లివర్ కానీ, ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఫైనల్గా మీ ఆరోగ్యం మీ సెల్ ఫోన్లో ఉంది. మీకు ఏ డాక్టర్ని పరిచయం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం. అది మీరు చేస్తే చాలా వరకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది. నేను అనేక విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటున్నాను. ఈరోజు పెన్షన్లు ఉన్నాయి. ఈరోజు దానికే వచ్చా. నేను ఈరోజు వచ్చింది ఈ రావి వలసలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయడానికి వచ్చాను. రేపు మొదటి తారీఖు, రేపు ఆదివారం. నేను రేపు కాకపోతే ఎల్లుండి ఇవ్వచ్చు. కానీ నా ఆలోచన అది కాదు. ఏదైనా సరే, ఏదైనా నిర్లక్ష్యం చేస్తాం, కానీ పేదవాడిని మాత్రం నా జీవితంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయనని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే పేదల సేవలో కార్యక్రమం పెట్టాను.
పేదల సేవలో కార్యక్రమం మీరు చూస్తే ప్రతి నెల మొదటి తారీఖు మేము దర్శనం చేసుకోవాల్సింది ఈ పేదవాళ్ళని దర్శనం చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇప్పటికి 20 నెలలు నేను వస్తున్నా. మా కలెక్టర్లు పొమ్మన్నాను, ఎమ్మెల్యేలు ఎంపీలను పొమ్మన్నాం, ఎన్డీఏ నాయకులు ఉన్నారు, ఎన్నికల్లో మీకు హామీలు ఇచ్చారు, మేము పింఛన్ ఇప్పిస్తామని 4,000 రూపాయలు ఇప్పిస్తాం, వికలాంగులకు 6,000 రూపాయలు ఇప్పిస్తామని చెప్పారు. ఈరోజు వాళ్ళ మాట మీరు నమ్మి ఓట్లేశారు. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క బీజేపీ నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురం కూడా ఒకటే ఆలోచిస్తున్నాం. మేము ఒక మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, మళ్ళా మీ జీవితాల్లో వెలుగు రావాలి, మమ్మల్ని నమ్మండి, ఓటేయండి అని చెప్తే 100కి 94 సీట్లు గెలిపించారు. విజయనగరం జిల్లా 11కు 11 గెలిపించారు. శ్రీకాకుళం జిల్లాలు స్వీప్ చేశాయి. ఆ రోజు పరిస్థితి చాలా అధ్వానమైన పరిస్థితి. ఇప్పుడు మీరు ఫ్రీగా చప్పట్లు కొడుతున్నారు. అప్పుడు చప్పట్లు కూడా కొట్టడానికి వీలు లేదు, నవ్వడానికి వీలు లేదు, ఎండల్లో సురక్షితంగా ఉండడానికి వీలు లేదు. మన భూములు మన దగ్గర ఉంటాయో లేదో తెలియదు. అవునా కాదా? రౌడీయిజం పరాకాష్ఠకి వెళ్ళింది. కడాన నాలాంటి వాడికి పరిస్థితి ఏమైందో మీరే చూశారు. ఒకరోజు సాయంత్రం వచ్చి నన్నే తీసుకు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఇంకా మీరు ఒక లెక్క అని అడుగుతున్నా. అయితే నేను కుంగిపోలేదు. 45 సంవత్సరాలుగా రేపు 28కి 50 సంవత్సరాలు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి ఎప్పుడు నేను అలసిపోలేదు, లేకపోతే ఎప్పుడు కూడా నేను అశ్రద్ధ కూడా చేయలేదు. భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడో మీరు ఆశీర్వదించినప్పుడంతా మీకోసమే పనిచేసా, మీకోసమే ముందుకెళ్ళా. నాకు ఒక తృప్తి, ఎవరికి రాని అవకాశం నాకు వచ్చింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని పూర్తిగా అండగా నిలబడ్డాడు. ఇంకో పక్క కేంద్రం వెంటిలేటర్ పై నుండి ఆర్థిక వ్యవస్థకి ఒక చేయూతనిచ్చారు. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయని మీరు ఆలోచిస్తే 2024లో మీరు తీసుకున్న ప్రధాన నిర్ణయం ఎన్డీఏని గెలిపించాలి అనుకున్నారు, గెలిపించారు. ఢిల్లీలో మన పరపతి పెరిగింది, కేంద్రం కూడా సహకరించింది. ఈరోజు సూపర్ 6, ఈరోజు మీరు ఒకసారి చూస్తే సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. నేను 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే. 62,76,322 మందికి ఇస్తున్నాం. నెలవారీగా 2,726 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మీ విజయనగరంలో 2,72,000 మందికి, చీపరపల్లిలో 8,431 మందికి, రావి వలస గ్రామంలో 386 మందికి 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తే మీరు మరిచిపోతే ఏమనాలి అని అడుగుతాను. మరిచిపోతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇన్ని కష్టాలుంటే 33,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెడుతున్నాం. ఒకప్పుడు ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే మళ్ళా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పింఛన్ తీసుకోకపోయినా 2వ నెల, 3వ నెల తీసుకునే వెసులుబాటు మీకు ఇచ్చిన ప్రభుత్వం ఇది. దాంట్లో కూడా 2 నెలలు తీసుకోకపోతే
ఈ నెల 1,56,128 కోట్ల రూపాయలు పే చేస్తున్నాం. 3 నెలల్లో తీసుకొని వాళ్ళకి 13,970 మంది 17,21,00,000 అంటే దగ్గర దగ్గర 150 కోట్లని మిగలబెట్టుకునేవాడిని కాదు. నా పేదవాడు ఈ ఊర్లో లేకుండా వేరే ప్రాంతానికి పోయి మళ్ళీ వస్తే తీసుకోవాలి, ఇవ్వాలి, మీకు అండగా ఉండాలి. ఇది ఒక్కటే కాదు. ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు, స్త్రీ శక్తి తీసుకొచ్చా. ఆడబిడ్డల కోసం మీరు ఎక్కడికి పోవాలంటే దర్జాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం మీకు ఏర్పాటు చేశాం. అంత మునుపు ఆడబిడ్డలంతా ఆటోల్లో పోయి యాక్సిడెంట్లు అయ్యేటివి. ఇప్పుడు యాక్సిడెంట్లు లేవు, చాలా హ్యాపీగా తిరుగుతున్నారు. అప్పుడంతా ఎక్కడైనా ఒక దేవాలయానికి పోవాలంటే ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఏం బాధ లేదు. ఎప్పుడు మీకు మూడు వస్తే అప్పుడు బయలుదేరి ఏ దేవాలయానికి పోవాలన్నా ఆ దేవాలయానికి రావచ్చు. ఒకప్పుడు తల్లిని చూడాలంటే మీకు ఆంక్షలు, లేకుంటే కూతురు బయట ఉంటే చూడాలంటే తల్లికి ఆంక్షలు. ఇప్పుడు అది కూడా లేదు. రిపీటెడ్గా మీ ఊరు నుంచి ఏ ఊరిలో ఉంటే పోయి చూసుకొని మధ్యాహ్నం అక్కడ భోంచేసి సాయంత్రం మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి ఏర్పాటు చేశామంటే అది ఆడబిడ్డల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అభిమానం. అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్క దీపం, నేనే గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పటి వరకు మీరు చూస్తే స్త్రీ శక్తి కింద 47 కోట్ల మంది, అంటే 47 కోట్ల ప్రయాణాలు జరిగాయి. మన జనాభా 5 కోట్లు. దీంట్లో మహిళలు 2,50,00,000 మంది ఉంటారు. అనేక సందర్భాల్లో ప్రయాణాలు చేశారు. 47 కోట్ల మంది ప్రయాణం చేసే పరిస్థితికి వచ్చారు. అన్నదాత సుఖీభవ. నాకెప్పుడు కూడా విజయనగరం ఒక స్ఫూర్తి. పేదలుండే జిల్లా, సన్నకారు చిన్నకారు రైతాంగం ఉండే జిల్లా, నీళ్లు పైనున్న వాడుకోని జిల్లా. అందుకే తోటపల్లి నేనే ప్రారంభించి మళ్ళీ నేనే దాన్ని పూర్తి చేసి మీకు నీళ్లు అందించాను. దాన్ని రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఉత్తరాంధ్రకు హామీ ఇస్తున్నా. ఒక కమిట్మెంట్తో పనిచేస్తా. పనిచేయడమే కాదు, ఈ జిల్లాలో 3 జిల్లాల్లో ఉండే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అక్కడి నుంచి నేరుగా వంశధార, నాగావళి, నాగావళి చంపావతి, చంపావతి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. ఇప్పటికీ పోలవరం నుంచి నీళ్లు అనకాపల్లికి వస్తున్నాయి. అనకాపల్లి నుంచి నీళ్లు ఈ సంవత్సరం విశాఖపట్నానికి వచ్చి రాబోయే రోజుల్లో వంశధారలో నీళ్లుంటే గోదావరికి వెళ్తాయి. గోదావరిలో నీళ్లుంటే వంశధార వరకు తీసుకొచ్చే బాధ్యత నాదని, మరొకసారి మాదని హామీ ఇస్తున్నా. దీనివల్ల నీటి ఎద్దడి, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. అదే కాకుండా రైతును చూస్తే నేను ఒకసారి వచ్చినప్పుడు అన్నాను, ఇక్కడ మొక్కజొన్న వస్తుంది ఏమన్నా. వరి కంటే మొక్కజొన్నలో నీళ్లు తక్కువ, ఆదాయం ఎక్కువ అంటే అందరూ వేశారు. ఎక్కడ చూసినా మొక్కజొన్న కనపడస్తా ఉంది. ఇప్పుడు చెప్తున్నా, మొక్కజొన్న కంటే పండ్ల తోటలు గొప్ప. విజయనగరం ఉద్యానవనంగా చేసే బాధ్యత మీరందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను, వర్కౌట్ చేస్తున్నాడు. రాబోయే 2 ఏళ్లలో ఒక 40 నుంచి 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు కానీ కూరగాయలు కానీ వేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. విశాఖపట్నం
ఒక మెగా సిటీగా తయారవుతుంది. నేరుగా విశాఖపట్నం నుంచి ఇక్కడ పండించిన పంటలు సముద్ర మార్గంలో, విమాన మార్గాల్లో దేశం మొత్తం విదేశాలకు కూడా మనం పంపించే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో ప్రతి రైతుకు హామీ ఇచ్చాను. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాం. అంత మునిపిచ్చింది మీకు 7,500 ఇస్తే ఆర్థిక ఇబ్బందులున్నా మనం 14,000 ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇచ్చింది. మొత్తం ఎన్డీఏ 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పిల్లలకు డిఎస్సి 15,941 మంది టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 5 ఏళ్ళు ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు. పిల్లల విద్య పైన కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇక్కడ నేను చూశాను పిల్లల్ని, చిన్న పిల్లలు 2 వేళ్లు చూపిస్తూ నాకు స్వాగతం పలుకుతున్నారంటే ఆ పిల్లల కోసమే నేను పనిచేస్తున్నా, వాళ్ళ భవిష్యత్తు కోసమే నేను పనిచేస్తున్నాను. తొందరలో ఇంకో పాలసీ కూడా తీసుకొస్తాం. మన రాష్ట్రంలో చిన్న పిల్లల సంఖ్య తగ్గిపోతా ఉంది. ఈరోజు మీరందరూ చూస్తే ఒకప్పుడు ఎక్కడ చూసినా పిల్లలంతా కూడా కళకళలాడుతూ ఉండేవారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళల్లో మార్పు వచ్చింది. ఆ మార్పు పిల్లలు వద్దనుకొని అసలు పిల్లలు కనడం మానేస్తున్నారు. ఇది ప్రమాదం. ఎందుకంటే కొన్ని దేశాలు పిల్లలు లేకుండా ఆ దేశాలంతా కూడా మెషిన్స్ పైన ఆధారపడి జనాభా తగ్గిపోయింది. సంపద ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకునే శక్తి లేకుండా పోయే పరిస్థితికి వచ్చాయి. భారతదేశం సంపద జనాభా ఉత్తర భారతదేశంలో చాలా వరకు జనాభా పెరుగుతూనే ఉంది ప్రస్తుతం. కానీ దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతూ ఉంది. నేనే కుటుంబ నియంత్రణ తెచ్చాను. మళ్ళీ ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్క కుటుంబంలో యంగ్స్టర్స్ అందరూ 2 కానీ 3 పిల్లలు ఉండే విధంగా జాగ్రత్త తీసుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. ఆ పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, భవిష్యత్తు రావాలి, దానికి ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తాం. ఉద్యోగాలు కల్పిస్తాం, మంచి చదువు కల్పిస్తాం, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చూస్తాం, పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తాం. ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను 3 విషయాలు చెప్పాను. 1, సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని. 2, అభివృద్ధికి పరుగులెత్తిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తే విశాఖపట్నం కేంద్రంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. మొట్టమొదటిసారిగా ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత భారతదేశంలో 15 బిలియన్ అంటే దగ్గర 1,20,000 కోట్ల రూపాయలతో డేటా సెంటర్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, భోగాపురం విమానాశ్రయం వస్తుంది. భోగాపురం విమానాశ్రయం విజయనగరానికి చాలా ఆసరాగా ఉంటుంది. ఒకప్పుడు హైదరాబాద్ ఉంది, ఎక్కడ ఎయిర్పోర్ట్ రావాలని ఆలోచించాను. ఆ రోజు శంషాబాద్లో పెట్టాను. దానికి కారణం అటు మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ, విజయవాడ, కర్నూలుకి సెంటర్గా ఉంటుందని పెట్టాను. ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి అయిందంటే ఆ విమానాశ్రయమే కారణం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు నేను పెట్టే విమానాశ్రయం భోగాపురంలో వస్తుంది. భోగాపురం విజయనగరానికి దగ్గర, మీ జిల్లాకు దగ్గర. రేపు 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారు కావడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు
ఇప్పుడు మూలపేట పోర్టు తీసుకొస్తున్నాం. టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ కూడా తొందరలోనే పూర్తవుతుంది. ఇవన్నీ చేసి ఈ ఉత్తరాంధ్రలో ఖనిజ సంపద ఉంది. ఏదైతే సముద్రంలో ఉండేటువంటి ఇసుక కొన్ని విలువైనటువంటి ఖనిజ సంపదగా ఉంది. రేరెస్ట్ మినరల్ మెటీరియల్స్ ఉన్నాయి. దీంట్లో నుంచి కానీ ఫ్యాక్టరీస్ పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఇవి అటామిక్ ఎనర్జీకి వీటికన్నిటి కూడా ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా మీరు చూస్తే అన్న క్యాంటీన్లు పెట్టాం, మత్స్యకారుల సేవలో డబ్బులు ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు ఇచ్చాం. నేను ఈరోజు ఒకే ఒక విషయం చెప్తున్నాను. నేను అందరి వాడిని. పేదవాడు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటా. పేదవాళ్లకు తోడుగా ఉంటా. పేదరికం లేని సమాజం చూడాలనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను. పేదరికం ఒక సమస్య, ఒక శాపం. అలాంటి పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చి ఆర్థిక అసమానతలు తగ్గించే బాధ్యత తీసుకోవాలి. ఈరోజు పేదవాళ్ళుగానే ఉండి డబ్బులున్న వాళ్ళు డబ్బులు సంపాదిస్తా పోతే ఆ సమాజానికి విలువ లేదు. అలాంటి సమాజానికి గౌరవం కూడా ఉండదు. సంపద అనేది ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే విధానం ఉండాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను P4 తీసుకొచ్చాను. ఇది కాకుండా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను ఇప్పుడు భూముల విషయం మాట్లాడితే మీరందరూ చప్పట్లు కొట్టారు. చాలా దుర్మార్గాలు జరిగాయి. మామూలు కాదు. ఈ భూముల రికార్డ్స్ అన్ని తారుమారు చేశారు. మీ భూమి ఆ రోజుండే పెద్దల మాట మీరు వినకపోతే మీ భూమిని వాళ్ళకి ఇమ్మని దౌర్జన్యం చేశారు. ఇవ్వకపోతే ప్రభుత్వ భూమిగా మార్చేశారు. కంప్యూటర్లు 22A పెట్టారు. మీరు చూసుకునే లోపల అది ప్రభుత్వ భూమి అయిపోయింది. ఈరోజు లిటిగేషన్లో పడిపోయింది. బిగినింగ్లో నేను ముఖ్యమంత్రి అవుతానే ఎక్కడికి పోయినా వందల వేల పిటిషన్లు వచ్చేటివి. ఏంటని చూస్తే అందరూ మా భూమి పలాయన కొట్టేశాడు, 1122A కింద పెట్టాడు, విభేదాలు వచ్చాయి, మీరు ఎట్లా పరిష్కారం చేస్తారో చేయమని బాధపడ్డారు. అది చూసిన తర్వాత నేను ఎన్నికల్లో మీకు ఒక మాట చెప్పాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పి మొదటి సంతకం పెట్టి రద్దు చేసేశాను. మళ్ళీ మీకంతా సర్వే చేస్తున్నాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ నెల 9వ తారీఖు కూడా మళ్ళా నేనే వచ్చి ఇస్తున్నా. 3 సార్లు ఇచ్చాను. డిసెంబర్ లోపల అన్ని భూములు సర్వే చేసి నా ఫోటో వేసుకోను, వేరే వాళ్ళ ఫోటో వేసుకోనేను, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అదే మాదిరిగా మీ దగ్గర కరెన్సీ, డబ్బుల కరెన్సీ ఎట్టుంటుందో అలాంటి ఫ్యూచర్స్ పెట్టి ఎవ్వరు ట్యాంపర్ చేయకుండా మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తా. QR కోడ్ పెట్టాం. ఆ QR కోడ్ వల్ల ఎప్పటికప్పుడు మీ భూమి ఒకసారి మీరు చూసుకోవచ్చు. మీ సర్వే నెంబర్, సబ్ డివిజన్ ఏంటి, LLM అవన్నీ కూడా అందులో ఉంటాయి. మీకు 4 సర్వే నెంబర్లో 10 దగ్గర భూమి ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎవరైనా మీకు తెలియకుండా భూమిని మార్చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే ఏర్పాటు చేస్తా. రెండవది, రికార్డ్స్ అన్నీ బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడతాను. ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయని విధానానికి శ్రీకారం చుట్టాను. ఒకవేళ ఎవరైనా ట్యాంపర్ చేస్తే ఎవరు చేశారో కనుక్కొని వాళ్ళని కఠినంగా శిక్షించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాను. ఇంకెక్కడ ఎవరైనా భూములు జోలుకొస్తే మీరు బయట ఉండరు, జైల్లో ఉంటారు. గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్న. తప్పులు చేసిన వాడు జైల్లోనే ఉంటాడు. ఇంకొక పక్క
నేను సుపరిపాలన మీకు అందరికీ చెప్పాను. ఈరోజు సుపరిపాలన మీ దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయా? సెల్ ఫోన్లు చేలిపైకెత్తండి. సెల్ ఫోన్ ఉండేవాళ్ళు మెజారిటీకి ఉన్నాయి. కొంత ఈ జిల్లాలో ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను మన మిత్ర తీసుకొచ్చాను, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. ఎవరు ఎక్కడికి పోయే పని లేదు. కలెక్టర్తో పనున్నా, ఎంఆర్ఓతో పనున్నా, ఎవరితో పనున్నా, లేకుంటే ఏ సర్టిఫికేట్ కావాలన్నా దర్జాగా మీ సెల్ ఫోన్లోనే అన్ని పనులు అయిపోతాయి. మీ ఇంటికాడ కూర్చుంటే అయిపోతాయి. ఇది వాడుకుంటున్నారా మీరు? నేను చెప్పిన మన మిత్ర మాకు తెలిసిన వాడు చేలు పైకెత్తండి. రామసుందర్ రెడ్డి చూసావు, నెంబర్ తక్కువ ఉంది, ప్రోగ్రామింగ్గా రీచ్. చేలు పైకెత్తండి. మాకు మన మిత్ర తెలుసు అనేవాళ్ళు ఇంకా చాలామంది. ఓకే, మాకు ఫోన్ తీయండి, నిజమా? మాకు ఫోన్ ఉంది, మన మిత్ర తెలియదని వాడు చేలిపైకెత్తండి. ఒకసారి లేచినప్పుడు కొంచెం చూడు. కలెక్టర్కి చూపిస్తున్నా. నేను ప్రోగ్రాం పెట్టడం కాదు, ఆ ప్రోగ్రాం ప్రజల్లోకి తెలిసి ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆ ప్రోగ్రాంకి విలువ ఉంటుంది. ఆ విషయమే చెప్పా. ఈ సంవత్సరం లోపల మళ్ళా మీకు కూడా చెప్తున్నా, మీరెవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేదు, చదువు రాకపోయినా పని లేదు. ఒక ఐకాన్ ఉంటుంది, మన మిత్ర కొట్టి ఆ మన మిత్ర ద్వారా వాయిస్లో చెప్పండి. నేను చీపురుపల్లి నుంచి విజయనగరం పోవాలి, నాకు బస్సు ఎప్పుడు వస్తుంది, ఎక్కడ టికెట్ ఉందంటే అదే చెప్తుంది. దాంట్లో నుంచి నీ ఫోన్లోనే డబ్బులు పే చేస్తే బస్సు టికెట్ రిజర్వ్ అయిపోతుంది. ఒకటి కాదు, 950 సర్వీసులు ఆన్లైన్లో పెట్టాను. అన్ని సేవలు ఆన్లైన్లో ఉంటాయి. వాయిస్ మెయిల్ కూడా పెట్టేస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో మీరు ఒక్క మాట పెట్టి నా పని కావాలంటే అక్కడ రికార్డ్ అయిపోయి నువ్వు అడిగిన పని కానీ కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా చేసి నీకు చెప్తుంది. ఒకవేళ నువ్వు అడిగిన పని కరెక్ట్ అయ్యి చేయకపోతే ఆ అధికారి పైన కూడా యాక్షన్ తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా రికార్డు ఉన్నాక ఎవ్వరూ తప్పించుకోలేరు. నేను బిగినింగ్లో అందరికీ చెప్తా, కానీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, అధికార యంత్రాంగం కూడా ముందుకు పోతున్నారు. ఒక 20%లోనే సమస్య ఉంది. వాళ్ళను కూడా కోరుతున్నా, నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దాం. మీ బాధ్యత మీరు చేయండి. మీకు పూర్తిగా సహకారంగా ఉండే బాధ్యత నేను తీసుకుంటానని ఉద్యోగస్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, రికార్డ్ అంతా అయిపోతుంది. ఇప్పుడు 1,56,000 మంది ఈరోజు మీకు పింఛన్లు ఇచ్చారు. ఏ టైంలో పింఛన్ ఇచ్చారు, ఏ స్పాట్లో పింఛన్ ఇచ్చారు, టెక్నాలజీ వల్ల నాకు వస్తుంది. మళ్ళా మీకు ఒక మెసేజ్ మా కరుణ గారు పంపిస్తారు, మా మంత్రి గారు పంపిస్తారు. ఆ మెసేజ్ ఏంటంటే, మా వాళ్ళు ఏమైనా డబ్బులు అడిగారా, దురుసుగా మాట్లాడారా, గౌరవంగా ఓసారి చేదరించుకున్నారా, ఇవన్నీ కూడా అడుగుతాం. మీరిచ్చిన సమాధానం మొత్తం రికార్డు అయిపోతుంది. 20 నెలలు 1,56,000 మంది రిపీటెడ్గా ఎవరెవరైతే నిర్లక్ష్య వైఖరి అవలంబించారో వాళ్ళ పేర్లు కూడా నాకు వస్తాయి. మర్యాదగా చెప్తా, మోటివేట్ చేస్తా, అతన్ని ట్రైనింగ్ ఇస్తా, మారకపోతే మార్చేదానికి ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత మాత్రం మార్పు అనేది రాకపోతే వాళ్ళని వదిలిపెట్టనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది సుపరిపాలన. టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ఆ టెక్నాలజీని ఉపయోగించి
మీ జీవితాల్లో వెలుగు తేవాలనేది నా కోరిక. కానీ మేము కూడా మారాలని మీలో కూడా ఉండాలి. నేను ఎన్ని తాపత్రయాలు చేసినా మీరు సరిగా రాకపోతే నేను చేసే ప్రయత్నానికి ఫలితాలు తక్కువగా ఉంటాయి. నేను ఎప్పటికప్పుడు మిమ్మల్ని అడుగుతాను, అవి కూడా సమాధానం చెప్పండి. నేను కానీ మా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరం కూడా సమర్థవంతంగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఇది మంచి సమయం. ఈ సమయంలో ఈ యొక్క విజయనగరం జిల్లాకు ప్రత్యేకంగా నేను ఒక హామీ ఇస్తున్నా. ఈ జిల్లా పేదలుండే జిల్లా, పేదరికం ఎక్కువ ఉండే జిల్లా. జిల్లా కలెక్టర్ కూడా చెప్పా, ఎంతమంది కావాలంటే అంతమందికి బోర్వెల్స్ కూడా వేయించుకోవడానికి మీరు ముందుకొచ్చి వేయించుకుంటే కరెంటు కూడా ఇచ్చి దానికి ఏ విధంగా మనం టైఅప్ చేసి ఎలాంటి ఆంక్షలు లేకుండా భూగర్భ జలాల్ని ప్రతి ఒక్క ఎకరాకు వినియోగించుకునే విధంగా మీకు అండగా నేను ఉంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎక్కడికక్కడ గడ్డలున్నాయి, వాగులున్నాయి, నదులున్నాయి. ఆ నదుల్లో నీళ్లని తీసుకొస్తే ప్రతి ఎకరా పండించే పరిస్థితి వస్తుంది. విజయనగరం ఈ గ్రామంలో మీరు చూస్తే 9 మీటర్లో ఉంది, నీళ్లున్నాయి. అదే జిల్లా అంతా చూస్తే 4.3 మీటర్లోని నీళ్లున్నాయి ఆవరేజ్న. ఈ విధంగా నీళ్లుండే జిల్లాలు చాలా తక్కువ ఉంటాయి. ఆ నీటిని కూడా ఉపయోగించి ఒక పంట బదులు 2 పంటలు వేసుకోవడం, ఖరీఫ్ రబీ వేయడం, ఆ పంటలు కూడా వాణిజ్య పంటలు వేసుకోవడం, 10 రూపాయలు సంపాదించే మార్గంతో ముందుకు పోవడం. దీంతోనే లాభం లేదు, పరిశ్రమలు రావాలి, అదే మరి సర్వీస్ సెక్టర్ రావాలి. అప్పుడే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన ఆదాయం పెరుగుతుంది. ఇలాంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. దీనికి పూర్తిగా సహకరించాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ, నేను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూస్తున్నాను. దారిలో వస్తూ ఉంటే ఎంత ఆనందంగా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా నాకు స్వాగతం పలుకుతున్నారంటే ఇది నాకు ఒక నిజమైన అనుభూతి, పెద్ద కిక్కు కూడా. ఎందుకంటే ఏ నాయకుడైనా సరే చేసిన పనులు గుర్తిస్తే ఎక్కడా లేని శక్తి వస్తుంది. ఇంకా మీకోసం పనిచేస్తాం. ఎంత పని చేసినా మీరు నీరసంగా ఉంటే మిమ్మల్ని మెప్పించలేక మేము నీరసంలో పడి రాష్ట్రం నీరసంలో పడిపోతుంది. మీరు కూడా మంచిని మంచిగా గుర్తించాలి, చెడును చెడుగా గుర్తించాలి. మీరు నిన్న మొన్న చూశారు వెంకటేశ్వర స్వామి, మీరందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు తిరుమలకి వెళ్తారనుకుంటే వెళ్తున్నారా? భక్తి ఉందా మీ అందరికీ? 5 ఏళ్ళు 19, 24 తిరుమలకి వెళ్ళారా మీరు? అప్పుడు కొంతమంది వెళ్ళారు. అప్పుడు ప్రసాదం చూశారా మీరు? ఇప్పుడు ప్రసాదం చూశారా అని అడుగుతున్నా. ఈరోజు తిరుపతి లడ్డు, తిరుపతి ప్రసాదాలు ఈరోజు నాణ్యత పెంచడమే కాకుండా నిర్వహణ కూడా సమర్థవంతంగా చేస్తున్నాం. కానీ 19, 24లో ఒక కుట్రపూరితమైన రాజకీయం చేశారు. దేవుని ప్రతిష్ట, దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడానికి ప్రయత్నం చేసి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తే కెమికల్స్తో నెయ్యి తయారు చేసి దేవునికి నైవేద్యం పెట్టామంటే ఎంత దుర్మార్గం మీరే ఆలోచించాలి. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా తప్పుపట్టను, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను. కడాన మనకు తప్పు చేయడమే కాకుండా దేవుడికి కూడా అన్యాయం చేసే పరిస్థితి వస్తే, దేవునికి కూడా ద్రోహం చేసే పరిస్థితి వస్తే ఇలాంటి వారిని వదిలిపెట్టొచ్చునా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన దేవుడు నేను బజార్లోకి లాగాలనుకోలేదు.
కావాలని అలాంటి దేవుణ్ణి కూడా బజార్లోకి లాగి చేసిన తప్పును వేరే వాళ్ళపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు అలాంటి దొంగల్ని ప్రజల ముందర నిలబెట్టే బాధ్యత కూడా మనం తీసుకోకపోతే ఇలాంటి వాళ్ళు యథేచ్ఛగా తప్పించుకునే పరిస్థితి వస్తుంది. నిన్న మొన్న చూస్తున్నారు, అసెంబ్లీ ఒక పవిత్రంగా జరుగుతూ ఉంది. ప్రజల అవసరాలు చర్చిస్తున్నాం, పరిష్కార మార్గాలు చూపిస్తున్నాం, సాధ్య అసాధ్యాలు చెప్తున్నాం, ప్రజా చైతన్యం తీసుకొస్తున్నాం. అలాంటి అసెంబ్లీకి రారు. వాళ్ళకి ఇచ్చింది ప్రజా తీర్పు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ గెలిస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అదే మాదిరిగా ప్రజలకు కానీ 10% ఓట్లేసి 10% సీట్లు గెలిపిస్తే ప్రతిపక్షంలో కూర్చొని పెడతారు. 10% కంటే తక్కువ ఓట్లేస్తే సీట్లు గెలిస్తే వాళ్ళంతా కూడా ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. ఇది ప్రజాస్వామ్య విలువ. ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 10% ఎమ్మెల్యేలు ఉంటేనే అర్హత ఉంటుంది. ఆ చట్టాన్ని మార్చేసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారు. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము అసెంబ్లీకి రామంటారు. ఎవడో ఒకడు చెరువు మీద అలిగి ఏదో చేసినట్టుంది వీళ్ళ సామెత చూస్తా ఉంటే. ఓసారి బాధేస్తుంది. 48 ఏళ్ళుగా చూసా, ఇంక 2 ఏళ్ళు 50 ఏళ్ళు అంటే 50 సంవత్సరాలు అసెంబ్లీ ఎట్లా పనిచేస్తుందో నేను చూశా. అలాంటిది విచిత్రమైనటువంటి ఆలోచన, అడ్డదారిలో మాట్లాడడం, బెదిరించడం, దౌర్జన్యాలు చేయడం. నేను అందుకే చెప్పా, ఎవరైనా సరే ఇంటారేమో కానీ నేను ఫ్యాక్షన్స్ని పూర్తిగా అణిచివేసిన వాడిని. తీవ్రవాదుల మీద పోరాడి ప్రజల ప్రాణాలు మానాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి నా ప్రాణం మీదకే తెచ్చుకుంటే భయపడకుండా 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీకోసం నన్ను బతికిచ్చాడు. మళ్ళీ ముఠా నాయకత్వాన్ని పూర్తిగా రూపుమాపాను. రౌడీలు అనేవాడు ఎవడు ఉండడానికి వీలు లేదు. ఒకవేళ అలాంటి రౌడీలుంటే వేరే రాష్ట్రాలకు పారిపోవాలి తప్ప మీ ఊర్లో ఉండడానికే వీలు లేదు. మా ఆడబిడ్డల జోలుకొస్తే ఖబర్దార్, జాగ్రత్త. అదే చివరి రోజు మీకు. ఆ తర్వాత మీరు గట్టెక్కరు, బయట తిరగలేరు. అదే చివరి రోజు. అదే నా ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలకి రక్షణే నా ప్రాధాన్యత. కాపాడుకుంటా స్వేచ్ఛగా తిరిగే స్వేచ్ఛ మీకు ఇస్తా. గంజాయి బ్యాచ్ కూడా చెప్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. ఖబర్దార్, గంజాయి బ్యాచ్ ఎక్కడన్నా ఉండి మత్తులో తప్పు చేసినా చిత్తుగా నీకేం చేయాలన్నా చేసే బాధ్యత తీసుకుంటామని వారికి కూడా హెచ్చరిస్తున్నా. ఈ రాష్ట్రం సమయం పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేం. చెడుదారిన పట్టిన వాళ్ళని సరైన మార్గంలో పెట్టలేకపోతే ఎక్కడ పెట్టాలనో అక్కడ వాళ్ళని పెట్టి మనం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎప్పుడూ లేనన్ని సమస్యలున్నాయి. అదే సమయంలో ఎప్పుడూ లేనన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఐటీతో ప్రారంభించా, ఇప్పుడు ఏఐతో ముందుకు పోతున్నా. ఒకప్పుడు ఐటీతో మన 25 ఏళ్లలో మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి ఈరోజు అత్యంత ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఏఐ కూడా ఉపయోగించి మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచి ఈ యువత తెలివైన యువతగా తయారు చేసి ప్రపంచానికి ఒక శక్తివంతమైన మేధాశక్తిని మన రాష్ట్రం నుంచి మనం ఇస్తాం.
అదే నా ఆకాంక్ష. దానికోసమే పనిచేస్తున్నా. మీరు కూడా సహకరించండి, ఆశీర్వదించండి, మంచిని మంచిగా గుర్తించి ముందుకు తీసుకెళ్ళండి. మీకు ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళే నాకు హితులు, వాళ్ళతో నేనుంటా. మంచిని తీసుకుని నా ఆలోచన ఒకటి 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో దేశానికి నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఏది 47కి చెప్పి అంతవరకు నేనేదో మాయమాటలు చెప్పడానికి సిద్ధంగా లేను. 47కి 54 లక్షల రూపాయల ఆదాయం రావాల్సి వస్తే 5 ఏళ్లలో ఏం చేస్తాం, సంవత్సరం ఏం చేస్తాం, ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని దాన్ని సాధించడానికి ముందుకు పోతున్నా. మీరు కూడా నేను ఏదైతే రాష్ట్రం కోసం ఆలోచిస్తా, మీరు మీ గ్రామాల కోసం, మీ ప్రాంతాల కోసం, ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గం కోసం వాళ్ళు ఆలోచించి ఎక్కడికక్కడ మనం పనిచేయగలిగితే మెరుగైన ఫలితాలు వస్తాయి. అందుకే మళ్ళీ కోరుతున్నా. ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు ఒకసారి నేను కూడా ఎక్కువ ఉత్సాహం వచ్చి 2 నిమిషాలు ఎక్కువ కూడా మాట్లాడుతూ ఉంటాం. అది ఎందుకంటే నేను అనుకున్నట్టు మీకు అర్థం కావాలని నేను చెప్తున్నా. మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.